హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ప్రజెంట్ వచ్చేసి మనము రైతు ఏ తండ ఇది రేకుల తండలో పేరేంటి బాలాజీ గారి మిరప తోటలో ఉన్నాము. ఫ్లవరింగ్ బాగుంది, గ్రోతింగ్ మంచిగా ఉంది. సో ఇంత ముందు ఎటువంటి మందులు కొట్టారో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. పేరు బాలాజీ తేజాద్ బాలాజీ. ఇప్పుడు ఈ విధంగా గ్రోతింగ్, ఈ ఫ్లవరింగ్, ఈ నలుపుతం మంచిగా ఉంది తోట. ఈ రోజు జనవరి 27వ తారీఖు. సో ఈ రోజు కూడా తోట చాలా బాగుంది. ఏమంది కొట్టారు ఇప్పుడు మీరు? కేజీఎఫ్ కొట్టారా? ఎన్ని రోజులు అయింది కొట్టి? వారం అయింది. ఆ డబ్బాలు వేరే రైతు తీసుకోపోయారా? ఒక్క బుడ్డి కూడా లేదా? సెట్ తీసుకోపోయారా? ఎన్ని రకాల మందులు వచ్చినాయి అందులో? 4 రకాలు వచ్చినాయి. సో ఇది కొట్టక ముందు ఎట్లా ఉండే, కొట్టిన తర్వాత తోట ఎట్లా వచ్చింది అసలు? ఇప్పుడు నల్లి గిల్లి ముడత అన్ని ఉండేది. అది కొట్టిన తర్వాత చిన్న గ్రోత్, ఇగురు, కాపు కూడా మంచిగా వచ్చింది. అన్నిటికీ పనిచేసింది. బొడ్డలో కూడా పనిచేసింది. గ్రోత్ మంచిగా వచ్చిందా? గ్రోత్ నీట్ గా మంచిగా పనిచేసింది. ఇంత ముందు ఎట్లుండే? అంత ముందు కూడా ముడత మోసుకుంది, నల్లి ప్రాబ్లం ఉంది బాగా. అది కొడితే మంచిగా టైటంగా ఎగురు, మంచిగా సన్న గ్రోతింగ్, ఎగురు, కాపు అన్ని మంచిగా వచ్చింది. నీట్ గా వచ్చింది. అది కొట్టిన తర్వాత మస్తు నీట్ గా వచ్చింది. సో ప్రజెంట్ వచ్చేసి తోట మంచిగా ఉంది. చూడండి ఒకసారి, కింద చూడండి, దగ్గర నుంచి చూపి ఒకసారి. క్రాప్ సెట్టింగ్ మంచిగా అయింది, పైన గ్రోతింగ్ మంచిగా ఉంది. పూతలో నల్లి కూడా చాలా తక్కువ ఉంది. పూతలో నల్లి అనే లేదు. కొన్ని ఫినిష్ కూడా దిగుతున్నాయి మనకు. వచ్చిన పూత వచ్చినట్టుగా ఫినిష్లు దిగుతున్నాయి. చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. మనకు ఎక్కడ కొనలు మాడినట్టు ఎక్కడ లేదు. చాలా నీట్గా ఉంది. ఫ్లవరింగ్ అయితే మంచిగా కనబడతా ఉంది. పూత బాగుంది. మంచిగా పనిచేసింది. కేజీ బాగా పనిచేసింది. మనకు ఈ జనవరి నెలలో కూడా తోట చాలా మంచిగా నీట్గా ఉంది. ఎటువంటి సమస్య లేదు. గనుపులు మంచిగా వచ్చింది. ఫ్లవరింగ్ బాగా వచ్చింది. వచ్చిన పూత వచ్చినట్టుగా మనకు పూత పిందె అవుతుంది. చాలా బాగుంది. చక్కెర తీసుకున్నారు? ఇది కేజీఎఫ్ ఎక్కడ? అది కురీలో తీసుకున్నారా? ఓకేనండి, థ్యాంక్ యూ. ఆ డబ్బాలు ఉంటే బాగుండు. డబ్బా రైతు ఎత్తుకుపోయాడు. మీ తోట చూసి రైతు తీసుకుపోయినా? తీసుకుపోయినా. ఓకేనా, మంచిది.